ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చింతలకుంటలో చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి సభ. ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండిపై ఏర్పాటు చేయాలని వక్తల డిమాండ్. సంగుపేటలో వినాయక చవితి ఉత్సవాలు మొదలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి బాబురావు. జానపాడు రైల్వే ట్రాక్ వద్ద బీభత్సం సృష్టించిన లారీ. నిలిపి ఉంచిన బైకులను ఢీకొట్టిన డ్రైవర్, ముగ్గురు అక్కడికక్కడే మృతి. డీటెయిల్స్ చూస్తే వినాయక చవితి సందర్భంగా వనశిలిపురంలోని SKN కళాక్షేత్రంలో విఘ్నాధిపతికి పూజలు చేశారు. తొలుత కళాక్షేత్రం విద్యార్థులతో పాటు డైరెక్టర్ వెంకటాచార్య గణనాథుడిపై ఆలపించిన గీతాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో మనోహర్, శాన్వి తదితరులు పాల్గొన్నారు. साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः. ओम देवी वायुवत देवास्तां विश्वरूपा तयो संस्पृहातुं सां सर्वतो देवङ्घां लाभस्तेषां गतस्तेषां यन्धेवकं आवदावहत्तारं सातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलम्. మా SKN కళాక్షేత్రం మ్యూజిక్ అండ్ డ్యాన్స్ స్కూల్ వనశిలిపురం ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి నవరాత్రులు చేస్తుంటామండి. మన యొక్క సంస్థ ప్రారంభం చేసి 30 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఎంతోమంది విద్యార్థులను నృత్యంలోనూ మరియు సంగీతంలోనూ తీర్చిదిద్ది ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉండడం జరుగుతుంటుంది. అందరికీ కూడా నూతన ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాము. ప్రతిరోజు కూడా నవరాత్రులు 9 రోజులు ఘనంగా చేసుకుని 10వ రోజున నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంటుంది. అందరికి కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. महाराज की जय बोलो गणेश महाराज की जय. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం. నా పేరు SKN కళాక్షేత్రంలో సంగీతం నేర్చుకున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు SKN కళాక్షేత్రం ఆధ్వర్యంలో చాలామంది చిన్నారులతో ఈరోజు వినాయక చవితి పూజ అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగిందండి. ఈ 2 ఏళ్ల నుంచి కూడా అందరు ఎవరిళ్లలో వాళ్ళు ఉండి అసలు బయటికి రాకుండా చాలా మానసికంగా బాగా కుంగిపోవడం అనేది జరిగింది. ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నమాట. ప్రతి ఇంట్లోనే ఎన్నో ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ వినాయక చవితి నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని నిర్విఘ్నంగా జయప్రదంగా కొనసాగాలని గణేష్ మహారాజ్కి మనస్ఫూర్తిగా అందరూ నమస్కరిస్తూ వందనాలు అర్పిస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అధికారిక నివాసం ప్రగతి భవన్లో సీఎం చంద్రశేఖరరావు శోభా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కుమారుడు KTR, శైలిమ దంపతులు, MP సంతోష్ కుమార్, మనవడు హిమాంశు, మనవరాలు అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.
చింతలకుంట ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి సభ జరిగింది. ఐలమ్మ ఐక్యవేదిక కమిటీ అధ్యక్షుడు బాతరాజు నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామా రంగారెడ్డి, భవనగిరి మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జూజాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండిపై ఏర్పాటు చేయాలని, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఎంతో మంది పోరాడితే ఈ తెలంగాణను సాధించుకున్నాం. పోరాడిన వ్యక్తులను గుర్తించే విధంగా ఆ పోరాట చైతన్యాన్ని మనకు పూర్తి నింపిన స్ఫూర్తిదాతులను వాళ్ళని ఒకసారి స్మరించుకునే విధంగా అన్ని విధాల వాళ్ళ విగ్రహాలు పెట్టడం కానీ, వాళ్ళని పాఠ్యపుస్తకాల్లో వాళ్ళను మన వెనుక తరాలకు కూడా అందించే విధంగా వాళ్ళ స్ఫూర్తి ఈరోజు తెలంగాణను ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే, తెలంగాణను సాధించుకున్నామంటే ఇలాంటి చాకలి ఐలమ్మ లాంటి వ్యక్తులతోని వీరు చేసిన ఉద్యమంతోనే మనం తెలంగాణ సాధించుకున్నాం. కానీ అప్పుడేమో తెలంగాణ సాధించుకోవడంలో కులాలకు మతాలకు అడ్డు లేకుండా అన్ని చిన్న పెద్ద అన్ని కులాల వారు అందరూ కలిసి సంఘటిత పోరాడితేనే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్నాక ఈరోజు కేవలము మేమే ఓనర్లము, మేమే పట్టదారులం అనే విధంగా ఈరోజు తెలంగాణలో ఎక్కడ కూడా పోరాడని వ్యక్తులను ఈరోజు గుర్తించే విధంగా వారిని ముందు పెట్టేసి ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుందంటే, ఎక్కడ తెలంగాణ ఏ స్ఫూర్తి కోసం, తెలంగాణ ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆకాంక్షను కనుమరుగైపోయింది. ఈరోజు ఆ ఆకాంక్ష పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి తీసుకొచ్చినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఆమెను గుర్తు చేసుకోవడం అంటే ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకోవడమే. చాకలి ఐలమ్మ తెలంగాణకు అమ్మ. ఎందుకంటే చాకలి ఐలమ్మ యొక్క పోరాటం మూలంగానే తెలంగాణలో ఒక తిరుగుబాటు మొదలైంది. ఆ రోజు దేశముఖులు రజాకార్ల ఆగడాలకు, వారి నియంతృత్వ విధానాలకు, వారు కొనసాగిస్తున్నటువంటి దోపిడికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ. అట్లాంటి చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చాకలి ఐలమ్మకు సరైనటువంటి గుర్తింపు లేదు. ఇవాళ వాస్తవంగా ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వస్తే ఆంధ్ర సంబంధించినటువంటి విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఒక్కటి ఉండవు, పొలిమర దాటిస్తా అని చెప్పి ఆ రోజు ఉద్యమ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కోదాడ పొలిమర దాటిస్తున్నాడు. పొలిమర దాటించకపోగా ఒక్క విగ్రహం కూడా ఇంతవరకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద పెట్టలే. ఇలా దొడ్డి కుమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, సర్దార్ సర్వాయి పాపన్న కావచ్చు, కొండ లక్ష్మణ్ బాబుజీ గారు కావచ్చు, కృష్ణస్వామి ముదిరాజు కావచ్చు, గూడ అంజన్న కావచ్చు, ఎవరైతే ఈ తెలంగాణ కోసం పనిచేసారో వాళ్లకు సరైనటువంటి గౌరవం ఇవ్వడంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేటలో వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఎస్కే లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమకు పురోహితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బాబు మోహన్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈ లైన్ మొత్తం ఎంత అది ఇట్లా జ్యోతి ప్రజ్వలమూర్తస్తు సుముహూర్తస్తు అలాగే మనకు విద్య నేర్పినటువంటి గురువు, అలాగే ఈ యొక్క మనకిష్టమైనటువంటి దైవాన్ని మనసు లోపల స్మరించండి. ఓం కులదేవతాభ్యో.
బండి సంజయ్ కుమార్ గారు జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఇప్పుడు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. మనోహర్ రెడ్డి అన్న గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాము. అచ్యుత సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జానపాడు రైల్వే ట్రాక్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పింది. రహదారి ప్రక్కన నిలిపి ఉంచిన 2 బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులలో 2 మిర్యాలగూడ మండలం జంతకుండ వాసులుగా గుర్తించారు. వెంకటాపురం జంగుతుండ ఎవరు వెంకటాపురం జంగుతుండ నాగరాజు చెప్పా వెంకటాపురం జంగుతుండ ఎవరు వెంకటాపురం జంగుతుండ నాగరాజు చెప్పా ఆటిజంతో బాధపడుతున్న వారికి పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ అండగా నిలిచింది. వారి కోసం నేషనల్ ఆటిజం హెల్ప్ లైన్ ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులకు గాని వారి సంబంధితులకు గాని 9100181181 నంబర్పై సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. Hello everyone, this side Neelam. So we had opened the Pinnacle వే నుంచి 360 డిగ్రీ ఆఫ్ థెరపీని మేము అందించాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. సో ఈ రోజు నుంచి అంటే ఈ రోజు 10th సెప్టెంబర్ ఈ రోజు నుంచి ఢిల్లీలో మేము పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ని స్టార్ట్ చేశాము. అండ్ అలాగే మేము ఇంకొక 7 సెంటర్లు కూడా ఢిల్లీలో స్టార్ట్ చేయాలని మా ఆశ. ఇది ఫస్ట్ వన్. అండ్ ఇక్కడ నుంచి మూవ్ ఫార్వర్డ్ అయ్యి మేము థెరపీ సెంటర్ ని ఎక్కువ మంది పిల్లల్ని నార్త్ లో కూడా స్టార్ట్ చేశాం కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని మేము ఎంపవర్ చేయాలని ఆశపడుతూ ఉన్నాము. అండ్ మా యొక్క చైర్మన్ సార్ కోటిరెడ్డి గారు అండ్ ఫౌండర్ సిఇఓ గారు శ్రీజారెడ్డి మేడం. సో వాళ్ళ ఆశ ఏంటంటే 7,000 పైగా థెరపీ సెంటర్లు ఆల్ ఓవర్ ది వరల్డ్ మనం స్టార్ట్ చేసి ఎక్కువ మంది కిడ్స్ కి 80+ crore పీపుల్ ఎవరైతే న్యూరలాజికల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవలు అందించాలని మా యొక్క ఉద్దేశం. సో దానిలో భాగంగా ఇక్కడ ఫస్ట్ ఢిల్లీలోకి రావడం జరిగింది. సో మేము హోప్ ఇలాగే బాగా ముందుకెళ్లి చాలా మందికి సేవ చేస్తామని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, I am Saurabh Shashank, Partner Director for Pinnacle Blooms Delhi Center. So we are from Koti Group of Ventures, Hyderabad, started by ex-Microsoft Dr. Koti Reddy Saripalli. Pinnacle Blooms Network, basically what we do here is we are on the mission of empowering 80+ crore people, kids suffering with the neurological problems and different kind of needs, so that they can lead their life as a normal kid. They have a place in the society. That is the main motto of the Pinnacle Blooms Network. What we saw over period of last 10 years, we are continuing with 25+ centers in our Hyderabad, Vizag, Vijayawada, Guntur, different locations we are having. But we were getting lot of calls from northern part of India that there is nothing like this existing in this part of India. So please come to our place, and that is how the Pinnacle started in Delhi.
and we are planning to go different areas like nearby areas like Noida, Gurgaon to start with, and then we are planning to go in the different part of the country because the integrated therapy centers like Pinnacle Blooms Network doesn't exist in India. In Asia also, very few of such kind of integrated therapy centers are existing. So Pinnacle, we hope and we wish we will be able to empower the kids in and around Delhi through our Pinnacle Blooms Network, and we should be able to provide the best of the therapies so that they can lead their life normally like any other kid. That is the only motto which brought us from southern part of India to the northern part of India. And we wish with all your blessings of God, we will do well, and we will definitely empower the kids near and around areas of Delhi. That's it. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కొమ్యాల గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సభ జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి 36వ వర్ధంతి నేడు కొమ్మల గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, లక్ష్మయ్య, సురేష్, సాలయ్య, శంకర్, నరేష్, గిరి, మహేష్, సాయిబాబు, సందీప్, ఉదయ్, లక్ష్మీనారాయణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కోరారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు సంతోషానికి దూరమయ్యాయని అన్నారు. ఇకనైనా ఈ రెండు వర్గాల పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలని వారు కోరారు. తెలుగు వారందరికీ మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశవ్యాప్తంగా అనేక మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలకి, చనిపోయిన వారందరికీ కూడా ఆత్మ శాంతి కలగాలని, ఇంకెవ్వరూ కూడా అనారోగ్యం పాలవకుండా విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని, అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు కానీ, మహిళలు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఏ వర్గానికి చెందినటువంటి ప్రజలెవరూ కూడా సంతోషంగా లేరు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్థికంగా దేశవ్యాప్తంగా కూడా మొత్తం చిన్నాభిన్నమైపోయి ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలి అని చెప్పి కోరుకోవడంతో పాటు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు మనం రాష్ట్రం ఎదుర్కొంటా ఉందో వీరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మంచి బుద్ధి ప్రసాదించాలి ఆ విఘ్నేశ్వరుడు అని చెప్పి కోరుకుంటూ, సేవ్ అమరావతి, సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, సేవ్ ఫార్మర్స్, సేవ్ ఆంధ్రప్రదేశ్.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద నివసించే శివసాయికి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన శివలింగం ఆకారంలో బూందీ లడ్డును తయారు చేస్తారు. 3 దశాబ్దాల క్రితమే ఈ లడ్డు తయారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీ లడ్డూని 200 రూపాయలకే విక్రయిస్తున్నట్లు చెప్పారు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం. మన ధవళేశ్వరంలో స్టార్టింగ్ శివసాయి స్వీట్ స్టాల్ అండి. నా పేరు శ్యామ్ కుమార్. నేను గత 30 సంవత్సరాలుగా ఇదే వర్క్లో ఉన్నాను. ప్రతి సంవత్సరం వినాయక చవితికి శివలింగంతో లడ్డు తయారు చేయడం మా స్పెషల్ అండి. ఈ లడ్డు కూడా తిరుపతిలో ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. నేను మొత్తం అన్నీ కూడా మెటీరియల్ అన్నీ కూడా సొంతంగా చేసి వేస్తాము. మాకు వర్కర్లో పని ఉండదు, మా సొంత వర్కింగ్. తర్వాత ఒక లడ్డు వచ్చి 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు మీరు ఆర్డర్ ఇస్తే ఇంచుమించు ఒక సింగిల్ లడ్డు 50 కేజీలు ఒకటే లడ్డు ఇవ్వగలను. నేను అలా తయారు చేస్తామండి. మా సొంత తయారు. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. తయారు కూడా మన కేజీ వచ్చి 200 రూపాయలు పడుతుందండి. 10 కేజీలు వచ్చి 2000 రూపాయలు అవుద్ది. 1500 రూపాయలు, 100 రూపాయల కాడి నుంచి ఒక 10,000 రూపాయల లడ్డు కూడా మన దగ్గర తయారవుతుంది. ఇది నేను 30 సంవత్సరాల బట్టి మన అనుభవం అనేది, మా సొంత తయారు అనేది. ఈ షాప్ పెట్టి మనం ఒక 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా శివలింగంతో లడ్డు తయారు చేయడం మా స్పెషల్. ఇది మనకి ఎక్కడ తయారవదు, రాజమండ్రి కానీ మన ధవళేశ్వరం కానీ ఎక్కడ తయారవదు. మనం సొంతంగా తయారు చేయడం వల్ల ఇది మన ఫేమస్ అండి. శివలింగమే కదండి, మీరు ఆర్డర్ ఇస్తే లడ్డూతో వినాయకుడు, శివుడు, ఇంకా అనేక రకాలైన దేవుడి బొమ్మలు కూడా లడ్డు స్వీట్తో తయారు చేసి ఇవ్వగలను. క్వాలిటీ కూడా మన తిరుపతిలో ఎటువంటి క్వాలిటీ ఉందో సేమ్ అదే క్వాలిటీ మేము దింపిస్తామండి. మీకు నిల్వ ఒక లడ్డు కూడా మీకు వినాయకుడు లడ్డు ఒక నెల రోజులు నిల్వ ఉంటుందండి. అది ఫుల్ గ్యారెంటీ ఇస్తాము. ఒక లడ్డు మీకు అట్టుకెళ్తే పాడైపోవడం ఉండదు. ఇది విదేశాలకు కూడా అట్టుకెళ్ళేంత కూడా మేము తయారు చేసి ఇవ్వగలము. విదేశాలకు కూడా మేము సప్లై చేయగలము. మీకు నెల రోజులు 2 నెలలు కూడా నిల్వ ఉంటుందండి లడ్డు. ఎటువంటి పాడైపోవడం ఉండదు. మా సొంత తయారు ఆ రకంగా మేము తయారు చేసి ఇవ్వగలము. శ్రీకాకుళం జిల్లా భూమిని మండలం సతివాడ గ్రామంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలో ఉంటేనే ఏ వేడుకలైనా జరుగుతాయని అన్నారు. ఈరోజు మన హిందువులందరం కలిసి చాలా బాధపడుతున్న తరుణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు మేమున్నామంటూ మన హిందువుల తరఫున పోరాడిన ఏకైక వ్యక్తి మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు గారు. అయితే మొత్తం రాష్ట్ర గవర్నమెంట్తో పోరాడి ఈరోజు మనందరం కూడా సంతోషంగా ఉండేటట్టు చేసిన వ్యక్తికి ఈరోజు మనం పాలాభిషేకం చేసి మనం ఇంకా మరింత ఆయనకి దగ్గరయ్యి ఆయన ఇంకా ఉత్తేజం. కడప జిల్లా పెనగలూరు మండలంలో వినాయక చవితి ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. వినాయకుడి ప్రతిమను తరలిస్తున్న ట్రాక్టర్లోని బాణసంచాకు నిప్పంటుకుంది. దీంతో 9 మంది గాయపడ్డారు. వీరిలో 4 పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా సాతుపల్లి గ్రామవాసులే.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చింతలకుంటలో చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి సభ. ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండిపై ఏర్పాటు చేయాలని వక్తల డిమాండ్. సంగుపేటలో వినాయక చవితి ఉత్సవాలు మొదలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి బాబురావు. జానపాడు రైల్వే ట్రాక్ వద్ద బీభత్సం సృష్టించిన లారీ. నిలిపి ఉంచిన బైకులను ఢీకొట్టిన డ్రైవర్, ముగ్గురు అక్కడికక్కడే మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.